అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. సో ఒక ఎక్స్క్లూజివ్ వీడియో వచ్చింది కర్నూలు బస్సు ఘటన గురించి. సో ఏదైతే 19 మంది చనిపోయారో ఒక్కసారి ఆ బస్సు యొక్క లాస్ట్ విజువల్ ఒకసారి చూద్దాం మనం. సీసీటీవీ ఫుటేజ్, ఇది ఎక్స్క్లూజివ్ వీడియో. ఒక్కసారి ఈ వీడియో చూడండి, దాని తర్వాత మీకు నేను అసలు మ్యాటర్ ఏంటో కన్వే చేసే ప్రయత్నం చేస్తాను. యా, ఇంకొంచెం జూమ్ చేయనా? చూడండి, ఇక్కడ ఒక కంటైనర్ వెళ్తుంది అండ్ ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెళ్తుంది. ఇది వి కావేరి ఏదైతే దగ్ధమైందో ఆ బస్సు అనమాట. ఇది వి కావేరి బస్సు. మంచి ఫాస్ట్ పోతుంది, భలే పోతుంది బస్సు. అదిగో చాలా ఫాస్ట్ పోతుంది. సో ఇది బస్సు అనమాట. అయితే ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఎక్స్క్లూజివ్గా మనం ప్లే చేసాం. అండ్ ఇంకోటి ఏంటి చెప్పిన, ఈ పెట్రోల్ బంక్ ఉందో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఆ వీడియో కూడా చూపిస్తా. ఏదైతే శివశంకర్ పెట్రోల్ పోర్ చేయించుకున్నాడు ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ అనమాట ఇది. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటంటే, శివశంకర్ బైక్ యాక్సిడెంట్ అయ్యి అక్కడ రోడ్డు మీద పడిపోయాడు. సో పడిపోయిన తర్వాత వి కావేరి బస్ వచ్చి బండిని గుద్దింది. బండిని గుద్దిన తర్వాత ఏదైతే ఆ పెట్రోల్ ట్యాంకర్ సరిగా మూత పెట్టలేదో, ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని మూత పెట్టిన తర్వాత దానికి సంబంధించి ఆ ట్యాంకర్ మూత ఊడిపోయింది. ఆ ఫ్రిక్షన్కి లగేజ్ క్యాబిన్లో అయితే కొన్ని థింగ్స్ ఉన్నాయో అవన్నీ కాలిపోయాయి. వాటితో పాటు ఫోన్స్ కూడా కాలిపోయాయి. ఆ మంటలు క్యాబిన్కి వచ్చాయి. క్యాబిన్ నుంచి మొత్తం అంటుకుంది, తగలబడిపోయింది. కట్ చేస్తే 12 మంది కుటుంబాలు గుండెలు అవిసేలా రోధిస్తున్నాయి ఇప్పటికీ. సో ఎందుకు జరిగింది మరి ఏంటని మాట్లాడుకుంటే ఒక్కటి లాజికల్గా ఆలోచించండి, చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే ఈ విజువల్లో ఆల్రెడీ ఇవి టైం ఎంత అవుతుంది తెలుసా? అప్పుడు కరెక్ట్గా తెల్లవారుజామున 2:39 AM. ఓకేనా? టైం గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ వెహికల్స్ వెళ్తున్నాయి ఆల్రెడీ. ఇప్పటికే ఏదైతే ఈ టైంకే వాళ్ళు ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయారు. పెట్రోల్ కొట్టించుకున్నారు. శివశంకర్ అండ్ ఎర్రిస్వామి ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయారు. అండ్ వెహికల్స్ వెళ్తున్నాయి. సో దీని ముందు ఆల్రెడీ వెహికల్స్ వెళ్ళాయి. సరిగ్గా వి కావేరి ట్రావెల్స్ కంటే ముందు అట్లీస్ట్ ఒక 10 వెహికల్స్ వెళ్ళి ఉంటాయి. సో మనకు వచ్చిన విజువల్ అది. దానికన్నా ముందు కూడా వెళ్ళి ఉంటాయి. సో దానికి మధ్యలో 10 minutes గ్యాప్ ఉంది. ఈ బస్సు ఎక్కడైతే స్పాట్ ఉందో, చిన్న టేకులపల్లి దగ్గర స్పాట్ ఉందో, ఆ ఇన్సిడెంట్ జరిగిన స్పాట్కి అక్కడికి వెళ్ళడానికి 10 minutes. సో అట్లీస్ట్ మధ్యలో 20 minutes ఉంది. కనీసం నిమిషానికి ఒకటి వేసుకున్నా సరే 20 వెహికల్స్ అనేవి మధ్యలో వెళ్తూ ఉంటాయి. సరే, ఆ 20 వెహికల్స్ పక్కన పెట్టండి. ఈ బస్సు కంటే ముందు 2-3 వెహికల్స్ వెళ్ళాయి కదా. కంటైనర్లు వెళ్ళినాయి, ఇంకా బస్సులు వెళ్ళినాయి. ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన సూపర్ లగ్జరీ బస్సులు వెళ్ళినాయి. మరి వాళ్ళు ఆ డ్రైవర్లకి సరిగా కనిపించలేదా, లేకపోతే ఈయనకే కనపడిందా? ఇప్పుడు వి కావేరికి సంబంధించిన బస్ డ్రైవర్ చెప్పేది ఏంటి? లేదు, నాకు విజిబుల్ అవ్వలేదంటాడు. ఒక్క నిమిషం ఆయన చెప్పేదానికి నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇదే విజువల్, సేమ్ సీసీటీవీ ఫుటేజ్, సేమ్ పెట్రోల్ బంక్ సంబంధించిందే. ఎందుకంటే వి కావేరికి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో, ఇన్సిడెంట్ జరిగిన ఆ డ్రైవరు నాకు విజిబుల్ లేదు, ఆబ్జెక్ట్ అది నాకు రెక్టిఫై అవ్వలేదని చెప్తున్నాడు కదా. సో దానికి చెప్తున్నాను. కావేరికి బస్సు ముందు 2 వెహికల్స్ వెళ్ళాయి. సో ఇది ఒక కంటైనర్ అండ్ ఒక బస్సు. ఈ రెండింటి లైటింగ్ కన్నా ఒక్కసారి ఇంకొంచెం జూమ్ చేస్తాను చూడండి. వి కావేరి అసలు ఆ బస్సు లైటింగ్ చూడండి, కళ్ళల్లో పెడితే కళ్ళు ఢిమేల్ మంది. అలాంటి లైటింగ్లో ఉన్నా కూడా కావేరి ట్రావెల్ సంబంధించిన డ్రైవరు నాకు విజిబుల్ లేదు, ఆబ్జెక్ట్ నాకు కనిపించలేదు, బండి కూడా బాగాలేదని ఒక బ్లేమ్ వేస్తారు. ఓకే, బండి బాగాలేదు, నేను కాదనట్లా. సో బండి బాగాలేదంటారు, బాగానే ఉంది, ఓకే ఫైన్, నేను కాదన్ను. ఆల్రెడీ ఆ బండికి సంబంధించిన డూమ్ లేదు, బ్రేకులు ఉన్నాయో పడతాయో తెలీదు, ఆల్రెడీ వాళ్ళు తాగున్నారు. సో సంథింగ్ అబౌట్ హ్యాపెన్. అండ్ బండి తిప్పే విధానం కావచ్చు, అసలు దాని తర్వాత కనీసం ఏదైతే పెట్రోల్ కొట్టించిన తర్వాత ఆ మూతన సరిగ్గా పెట్టాడో లేదు తెలీదు, ఏమీ తెలీదు. కానీ జరిగింది అక్కడ మనోడు ఆల్రెడీ తిప్పేసామని చెప్పిన దాని ప్రకారం బండి ఎప్పుడైతే డివైడర్ని గుద్దిందో, డివైడర్ని గుద్దిన తర్వాత మేము వెనక్కి పడిపోయాం. సో అప్పట్లోనే స్పాట్లోనే శివశంకర్ చనిపోయాడు. శివశంకర్ చనిపోయిన తర్వాత నేను వెంటనే ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళని చెప్పి కట్టు కథ చెప్తున్నాడు పోలీసులకి. సరే, పోలీసులు ఏమైనా విన్నారంటే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తీయించారు.
అండ్ ఇటు కావేరీ ట్రావెల్స్ సంబంధించిన ఆ బస్సు డ్రైవర్తో కూడా మాట్లాడారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేసిన తర్వాత కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఎప్పుడైతే ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత మాట్లాడారో దాని తర్వాత మరిన్ని విషయాలు కూడా విరులకు వచ్చే అవకాశం ఉంది. కానీ నా డౌట్ ఇక్కడ వ్యక్తం చేస్తుంది ఏంటంటే, ఒక్కటి చెప్తున్నా, దాని ముందు ఏదైతే వి కావేరీ సంబంధించిన బస్సుకు ముందు చాలా వెహికల్స్ వెళ్ళాయి. అంటే ఆర్టీసీ బస్సుకి కంటైనర్స్కి లేనంత లైటింగ్ వి కావేరీ బస్సుకు ఉంది. వి కావేరీ బస్సు డ్రైవర్ ఎందుకు గమనించలేదు? అన్ని వెహికల్స్ వెళ్ళినప్పుడు ఏదన్నా ఒకటి గుద్దాలి. ఆల్రెడీ బండి రోడ్డు మీద ఉంది, అవును కదా? గుద్దాల్సినప్పుడు ఎందుకు గుద్దలేదు? లేదు వాళ్ళు పక్కెళ్ళిపోయారా? లేదు ఈ బైకర్స్ చెప్పేది అబద్ధమా? లేదా బైకర్స్ కావాలని చేసిన స్టంటా? తాగిన మత్తులో ఏమన్నా ఉండి? లేదు వాళ్ళ అమ్మ చెప్తున్నారు, చచ్చిపోయిన శివశంకర్ వాళ్ళ మమ్మీ చెప్తున్నారు, మా కొడుకు చనిపోతే అలా ఎలా వదిలిపెట్టేస్తాడు? ఇది దీని వెనక కుట్ర ఉంది, కావాలనే ఎర్రిస్వామి మా వాడిని చంపాడని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్తున్నారు. ఎవరి మమ్మీ? చచ్చిపోయిన శివశంకర్ వాళ్ళ మమ్మీ. ఎర్రిస్వామికి మా వాడికి ఏదో గొడవలు ఉన్నాయి, సో దానివల్లే ఏదో జరిగింది, అది నాకు కూడా తెలియదని చెప్పి ఆవిడ కుండబద్దలు కొడుతున్న పరిస్థితి. ఏది ఏమైనా సరే ఈ వి కావేరీ సంబంధించిన బస్సు ఘటన ఏదో ఉందో దాని వెనకాల నిజంగా నమ్మలేని నిజాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఈ వీడియో చూపించి ఎందుకు మాట్లాడానంటే, మీతో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో అక్కడ ఒకటి ఇలకత మఫ్లేజ్ జరిగింది, బట్ అది పోలీసుల విచారణలో మాత్రమే బయటకు వస్తుంది, మనం ఏది పడితే మాట్లాడకూడదు. సో ఇప్పుడు చూసిన సీసీ క్యామ్ ఆ ఫుటేజ్ లాస్ట్ బస్ విజువల్ ఉంది కదా, సో దాన్ని బట్టి మరి ఈ గ్యాప్లో ఏం జరిగిందో మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మన టీవీ.